సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 32వ అధ్యాయానికి సంబంధించిన ప్రివ్యూ డయాగ్రామ్స్ అన్నమాట ఇవి. సాయిబాబా సచ్చరిత లీలలు. శ్రీ సాయి సచరిత 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విజయానందం మరణించడం, బాలకరాం సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీనమవడం, తాత్యా సాహెబ్ నూల్కర్ మరియు భక్త శ్రేష్ఠుడైన మేఘా ఉభయలు సాయి సమక్షంలో శరీరాలను వదలడం చెప్పబడింది. ఇంతకంటే గొప్ప చమత్కారం వ్యాఘ్రం వంటి క్రూరమృగం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తరంగా విన్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో సాయిబాబా స్వయంగా వర్ణించిన మొదటి వృత్తాంతాన్ని చెబుతాను. ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలిగించేది. ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనమైంది. గురువు యొక్క అద్భుత చర్య ఎటువంటిదో శ్రద్ధగా వినండి. ఈ కథలోని విశేషాన్ని పామరునైన నేను ఎంతనే వర్ణించగలను. దీన్ని సాయి స్వయంగా తమ నోటితో చెప్పడం వలన ఇది శ్రద్ధా భక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక స్త్రీ బాబాను దర్శనం చేసుకొని అక్కడ 3 రోజులు ఉపవాస వ్రతంతో ఉండాలని మనసులో అనుకుంది. కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమె కమ్మని బొబ్బట్లు చేయించారు. బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు, ఆమె యథేచ్ఛగా తినేలా చేశారు. పరుల సేవలో శరీరాన్ని శ్రమింపజేసి జన్మను సార్థకం చేసుకోవడం ఆమెకు శ్రేయస్కరం. ఉపవాస వ్రతం వలన కలిగే మేలు కంటే ఇతరులకు సహాయపడడం పరమ కళ్యాణప్రదమని ఆమె ఎన్నటికీ మర్చిపోకుండా బాగా తెలియచేశారు. అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి, శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన సాహసం చేయాలి, ఈ విషయంపైన కథానుక్రమం అమృతం కంటే పరమ మధురిని. శ్రోతలకు భక్తి ప్రేమలు కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. 12వ ఓవి నుంచి మరొక వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.